డార్లింగ్ ప్రభాస్ మూవీస్ అంటే ఆయన అభిమానులే కాదు, ఇతర భాషల్లోని అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు కూడా అందరూ కూడా ఇష్టపడుతుంటారు. ఆయన రీసెంట్ మూవీ 'రాజా సాబ్' డిసెంబర్ 9థ్ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన సెకండ్ ట్రైలరు రిలీజ్ అయింది. ఆ యొక్క డీటెయిల్స్ కన్నా మనం చూస్తే హారర్ జోన్, థ్రిల్లర్ జోన్‌లో కొంచెం కామిక్ టచ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ హారర్ జోనర్ వైపే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. గ్రాఫిక్స్‌లో కూడా అండ్ ఆ మూవీస్‌లో కూడా 'అరుంధతి' ఇలాంటి మూవీస్ ఛాయలు చాలా కనిపిస్తున్నాయి. ఒక బిల్డింగు, అందులో ట్రాప్ అవ్వడం. ఇది చాలా సేఫ్ జోన్. బట్ కొంచెం తేడా వచ్చినా కూడా సినిమా ఏమాత్రం కూడా దగ్గర కూడా ఉండదు. మనకి 'రజనీకాంత్', 'చంద్రముఖి' గాని, 'అరుంధతి' కానీ రీసెంట్‌గా వచ్చిన 'స్త్రీ 2' కూడా చాలా హిట్ అయ్యాయి. మారుతి ఇప్పటివరకు చాలా సినిమాలు తీశాడు. 'వెంకీతో' కొంచెం బిగ్ స్టార్స్‌తో సినిమా తీసిన అనుభవం ఉంది కానీ, ఇంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా హీరోతో తీయడం ఇదే మొదటిసారి. బట్ ఆయన ఈ 'రాజాసాబ్‌ని' ఎలా హ్యాండిల్ చేశాడో మనకి డిసెంబర్ 9థ్ తెలిసిపోతుంది. ఈ మూవీ ట్రైలర్‌ని గాని మనం జాగ్రత్తగా గమనిస్తే చాలా ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి హారర్ జోన్ కనిపిస్తుంది, థ్రిల్లర్ జోన్ కనిపిస్తుంది. 'అరుంధతి' లాంటి పాతకాలం కింగ్డము ఆ యొక్క విషయాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన యొక్క కామిక్ నేచరు, పంచులు, జోవియల్‌గా ఉండడం, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని కూడా బానే గుప్పించినట్టుగా కనిపిస్తుంది. కొంత గ్లామర్ డోస్ కూడా ఉంది. గ్రాఫిక్స్‌లో కొంత క్వాలిటీ అయితే కనిపిస్తుంది కానీ, ఎంతవరకు అవి స్క్రీన్‌పై మనకి ప్రెజెంట్ అవుతాయి చెప్పలేము. ఎందుకంటే మనం ట్రైలర్ చూసేది చిన్న స్క్రీన్స్ మీద కాబట్టి, పెద్ద స్క్రీన్స్‌లో ఆ గ్రాఫిక్స్ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో చూడాలి. కానీ 'రాజాసాబ్' మూవీ ప్రభాస్ సంబంధించింది కాబట్టి బడ్జెట్ ఇష్యూస్ అనేవి ఉండకపోవచ్చు. క్వాలిటీ గ్రాఫిక్సే ఉంటాయని మనం భావించవచ్చు. బట్ ట్రైలర్‌లో చాలా గ్రాఫిక్ కట్స్ చూపించారు. బట్ కేవలం అవే ఉన్నాయా? సినిమాలు ఇంకా అంతకు మించి ఉన్నాయా? ఏదైనా ఒక సినిమా హిట్ అవ్వాలంటే బలమైన ఎమోషన్స్, కథ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు టెక్నికల్ టీమ్స్ అయిన కెమెరా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సమకూరాలి. అప్పుడే ఆ సినిమా బ్రహ్మాండమైన ఒక విజువల్ ఫీస్ట్ లాగా ప్రేక్షకులకు ఉంటుంది. 'రాజాసాబ్' మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. జనవరి 9థ్‌న ప్రభాస్ కేవలం తన అభిమానులే కాకుండా అందరి సగటు సినిమా అభిమానులందరినీ అలరించే విధంగా 'రాజాసాబ్‌తో' ముందుకొస్తాడని అనుకుందాం.